మారిన సమాజంలో మూలికా వైద్యం ఎంతో ప్రాధాన్యతను చూరగొన్నదని తిరుపతికి చెందిన ప్రముఖ మూలికా వైద్యుడు రాజగోపాల్ పేర్కొన్నారు. సమాజంలో విభిన్నమైన పోకడల వల్ల వికృత కార్యకలాపాలకు తెరలిచ్చిందని, దీంతో కుటుంబాల దెబ్బతింటున్నాయని ఆయన స్పష్టం చేశారు. పారంపర్య మరియు మూలికా ఆయుర్వేదాన్ని గుర్తించి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. యాదగిరి గుట్టలో పారంపర్య వైద్య ఆయుర్వేద మహాసంఘం ప్రథమ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా సభాస్థలి వద్ద రాజగోపాల్ కృషి టీవీ9 ప్రతినిధి ఉప్పు వీరాంజనేయులతో మాట్లాడారు. వైద్య ఆరోగ్య జీవన వైవిధ్య వన సంరక్షణ మరియు ఔషధ మొక్కల పెంపకం తదితర ప్రభుత్వ సేవా కార్యక్రమాలతో పారంపర్య ఆయుర్వేద వైద్యులు కూడా పాల్గొనే విధంగా అవకాశం కల్పించాలని ఆయన రాష్ట ముఖ్యమంత్రికి మరియు రాష్ట మంత్రులు, రాష్ట శాసనసభ స్పీకర్ కూడా విజ్ఞప్తి చేశారు. తాము వైద్యాన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఫీజులు కూడా రోగుల నుంచి డిమాండ్ చేసేది లేదని స్పష్టం చేశారు. దేవుడిచ్చినంత వరకు సాధ్యమైనంత వరకు మూలికా వైద్యం చేయడం తన దైవ సంకల్పమని రాజగోపాల్ స్పష్టం చేశారు. యాదగిరిగుట్టలో జరుగుతున్న ప్రథమ వార్షికోత్సవ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మూలికా వైద్యం యొక్క ప్రత్యేకత గురించి వారిని అడిగి తెలుసుకుందాం. రాజగోపాల్ గారు చెప్పండి, అసలు మూలికా వైద్యం అంటే ఏంటి? మూలికా వైద్యం అంటే పూర్వకాలం నుంచి మాది 4వ తరము, తాతల కాడి నుంచి నాది 4వ తరము. ఈ 4వ తరం వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు ఎంతమందికో మందులు ఇచ్చారు. మూలికా వైద్యం అంటే మూలికలు సేకరించి ఆ చూర్ణాలు చేసి చూర్ణాల రూపంలో తగిన జబ్బుకు వాళ్ళు ఏం పరిష్కారం ఉంది, ఏం వాళ్ళకని గ్రహించి అవన్నీ మాకు పెద్దలు బాగా సహకరించినారు. ఏ పేషెంట్ అయినా కనుక్కొని మెడిసిన్ ఇచ్చే అనుగ్రహం భగవంతుడు మా పితృదేవతల నుంచి వచ్చింది. అందుకనేసి మేము ఇంకా వదిలేస్తే కాదు, ఇంత వెనకబడిపోతా ఉంది కదా అనేసి రెడీ చేసి నేను చిన్నప్పటి నుంచి ఇవ్వడం జరిగింది. దాదాపు 20 సంవత్సరాలు అవి చూస్తూ ఉంటాం. వాళ్ళు మూలికలు తెమ్మంటారు కదా, తెచ్చి వాళ్ళకి సేకరిస్తాను. ఈ మూలిక పలానా, ఆ మూలిక పలానానికి పనికొస్తుంది, ఈ మూలిక ఏకమూలిక షుగర్కి పనికొస్తుంది అని చెప్పినారు. ఈశ్వరి చెట్టు వేరు మంచి తిథి నక్షత్రం అప్పుడు తీసుకొని వచ్చి అది బాగా కడిగి ఆరబెట్టి చూర్ణం చేసి ఇచ్చినామనుకో, బీపీ ఎక్కువ తక్కువ అని ఉంటుంది కదా, నార్మల్లో పెడుతుంది. షుగర్కి అదే పనిచేస్తుంది ఈశ్వరి వేరు చూర్ణం. అంటే ఇప్పుడు ఆయుర్వేద వైద్యం మీద ప్రజలకు నమ్మకం ఎట్లా ఉంది? ఆయుర్వేదం అంటే వాళ్ళు చదువుకునేది పుస్తక నాలెడ్జినే కదా సార్. వాళ్ళది ఏముంది సార్, వాళ్ళది కంటే మాది బాగా పనిచేస్తుంది సార్. వాళ్ళు ఏమిరంటే అవే తనితనిగా తీసుకోరు కదా. మూలిక అంటే మూలిక మొత్తం చూర్ణాలు చేసేసి ప్యాకెట్ చేసి ఇచ్చేస్తారు. అది పనిచేస్తుంది. అది పుస్తక నాలెడ్జే కదా, 20% అది పనిచేస్తుంది. మాది 100కి 100% పనిచేస్తుంది. అంటే మూలికా వైద్యం వేరు, ఆయుర్వేదం వేరా? ఆయుర్వేదం వేరు కదా సార్. మూలికా వైద్యం అంటే మేము నాటి వైద్యం కదా. ఆయుర్వేద డాక్టర్స్ అంటారు కానీ మూలికా వైద్యుడు అంటారు కదా. వాళ్ళ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ దగ్గర లభ్య పొందిన సర్టిఫికేట్. గవర్నమెంట్ అంటే ఇప్పుడు 100 సంవత్సరాల నుంచి డాక్టర్లు వచ్చి, అంతకుముందు లేరు కదా. అంతకుముందు వైద్యులే కదా ఉన్నింది 5000 సంవత్సరాల నుంచి కూడా. ఇప్పుడు వరకు అదే కదా జరుగుతుంది సార్. ఇప్పుడు ఈ మూలికా వైద్యం మీద ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు 4వ తరం నాది. నెక్స్ట్ 2 తరాలు కూడా రెడీ అవుతూ ఉంటుంది. మా అబ్బాయి బాగా ఈ మందులు ఇవ్వడం వలన వాళ్ళు డ్యూటీ చేస్తారు. డ్యూటీ చేసినా కూడా అబ్బాయికి అవగాహన వచ్చింది. నాకు చాలా గర్వంగా ఉంది. అబ్బాయి ఎంటర్ అయిపోయినాడు. మనవడు మనవరాలు కూడా మా వంశంలో అందరూ ఫ్రీగా అందరికీ మూలికా వైద్యం చేయాలని. మీ కుటుంబం దాదాపు ఎన్నేళ్ల నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్లో? 4వ తరం నుంచి ఉన్నాం కదా సార్. సంవత్సరాలు చెప్పలేం కదా. నేను 4వ తరము, నా కొడుకు వచ్చి అబ్బాయి లవన్ కుమార్ 5వ తరము. నా మనవడు మనవరాలను కూడా రెడీ చేయాలని సంతోషపడతాం. వాళ్ళు నేర్పిస్తూ ఉంటాం, చెప్తా ఉంటాం. అంటే మీరు ఇట్లా 4వ తరం నుంచి ఫీల్డ్లో ఉన్నారు కదా, ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రోత్సాహం? ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఏం రాలేదు. చాలా స్పందనలు వచ్చినాయి లాక్డౌన్లో. అందరూ మన మున్సిపాలిటీ ఉంది కదా, మున్సిపాలిటీలో హెల్త్ ఆఫీసర్లు ఉంటారు. హెల్త్ వాళ్ళు వచ్చి ఇంటింటికి వేడి నీళ్ళు పెట్టుకోండి అని చెప్పి కరోనా రాకుండా ముందు సేఫ్ సైడ్గా మా ఏరియా అంతా డ్రాప్స్ వేసి ఇచ్చినాను. నేను హై డ్రాప్స్ రెడీ చేసినాను. హై డ్రాప్స్ కూడా
ఫస్ట్ డమ్మీ వేస్తాము. ఎందుకంటే అది కడుపులో కన్నుకు మంట వచ్చేస్తుంది. ఇప్పుడంతా సున్నితం కదా సార్. ఎవరు మంచి నూనెతో ఆముదంతో అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు, పెళ్ళైనప్పుడు అల్లుడి కూతురు ఇంటికి వచ్చినప్పుడు అల్లుడికి బాగా నూనె అంటి, మంచి నూనె అంటి కండ్ల పోసి డోబిని పిలిచి చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు చెప్పండి? నాటుకోండి కోసి అల్లుడికి పెడితే బలంగా ఉంటా ఉన్నారు. ఇప్పుడు ఎవరు చేస్తూ ఉన్నారు? అల్లుడికే నాకు అది నొప్పి ఇది నొప్పి అనే రా అల్లుడి పోదాం కారు హాస్పిటల్కి వెళ్దామంటారు. చెప్పండి సార్. మీ దగ్గరికి ముఖ్యంగా ఎలాంటి రోగులకు సంబంధించిన కేసులు ఎక్కువగా వస్తుంటాయి సార్? మరుల మందు పెట్టింటారు కదా, మరుల మందు పెడతారు కదా, తలకు పెడతారు, ఒంటికి పెడతారు కదా. ఎందుకంటే పూర్వకాలం రాజుల కాలంలో సార్ రాజులు ఎన్ని సంవత్సరాలు బతికారు మీరే చెప్పండి? రాజులకి ఎంత పేరుంది, ఎంత ప్రతిష్ఠ ఉంది, వాళ్ళు ఎంతకాలం బతికారు? మానవుడు బతికినంతకాలం రాజు బతకలేదు కదా. వాళ్ళు పేరు పెద్దగా ఉంటుంది, వయసు తక్కువ ఉంటుంది. ఎందుకని? అది ఎందుకు జరుగుతుంది చెప్పండి? చెప్పండి ఒకసారి. మరుగుమందు వల్లనా? మరుగుమంద ఫస్ట్ కారణం అదే. ఎందుకంటే రాజులు ఒక 5-6 మందిని పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఫస్ట్ భార్య ఉంటుంది, ఇంకా వాళ్ళు సైన్యాధిపతులు వాళ్ళు ఉంటారు, గుర్రాలు ఉంటాయి. గుర్రాలు చెప్పిన మాట వినవు, దానికి మందు పెడతా ఉన్నారు ఆ కాలంలో. ఆ మందు క్రమేపైన రాజులకి మళ్ళీ ఇచ్చినారు. చెప్పినట్టు గుర్రం ఉంటుంది, మనిషి కూడా వినాలని. రాజు సంపద అంతా ఎత్తుకొని పోయి ఇంకొక ఇచ్చేస్తే ఇంకొక రాణి ఇంట్లో ఉంటే ఇంకెట్ట మనసు వస్తుంది? నా కొడుకే పెద్ద భార్య కుమారుడు రాజ్యమేళాలా, ఇంకా 2, 3, 4, 5 మంది 7 మందిని చేసుకుంటారు రాజులు. వాళ్ళందరూ రాజ్యాధికారం నాకే కావాలంటారనే భావంతో రాజు ఈ విధంగా గుర్రాలకు పెట్టే ముందు మనుషులకు పెట్టి, రాజులకు పెట్టి, రాజుల దగ్గర నుంచి పక్కన నేర్చుకొని అది మనకి ఇప్పుడు అది ఆ కాలం నుంచి సంక్రమిస్తా ఈ కాలం మరుల మందు. తల్లిదండ్రులందరినీ వదిలేసి కష్టపడి సాకి సంతరించి పెద్ద చేసి కోడలు తెచ్చుకొని ఆ కోడలికి వస్తానే రాజ్యాధికారం ఇచ్చేయాలని ఆమె ఏం చేస్తుందంటే ఆమె భర్తకి కొడుకు పెద్ద కొడుకు కుమారుడికి మందు పెట్టి తలకు పెట్టి నాశనం చేసి ఈ విధంగా వాళ్ళు తని కాపురం పెట్టుకోవాలని, తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోవాలని. అంటే ఇప్పటికీ అలాంటి కేసులు ఉన్నాయి. ఉన్నాయి. నేను ఎంతో మందికి ఇచ్చినాను. ముండలు అంటే వేసేలను ఇంకొకరు లేడీస్ ఇప్పుడు మీరే ఉంటారు.